వైసీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ ఎమ్మెల్సీల వ్యవహారం ఇవాళ ఓ కొలిక్కొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. విచారణకు రావాలని కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్ కు నోటీసులు ఇచ్చారు. ఈ విచారణలో తమ రాజీనామాలకు గల కారణాలను మండలి చైర్మన్ కు వివరించబోతున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే 5 ఎమ్మెల్సీలు 2024లో వరుసగా రాజీనామాలు చేశారు. అంతేకాదు పార్టీకి సైతం గుడ్ బై కొట్టారు. వీరిలో కొందరు టీడీపీలో చేరగా జయమంగళ వెంకటరమణ జనసేనలో చేరిపోయారు. గత కొన్ని నెలల నుంచి వీరి రాజీనామాలన్నీ చైర్మన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. తమ రాజీనామాలను ఆమోదించాలని కోరుతూ వీరంతా ఇప్పటి వరకు వచ్చారు. తమ రాజీనామాలను ఆమోదించాలని వారు మండలిలోనూ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. ఇక వీరిని విచారించేందుకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. మరి వీరు విచారణలో ఏమి చెబుతారో చూడాల్సి ఉంది. వీరు చైర్మన్ ఎదుట తమ అభిప్రాయాన్ని ఎలా చెబుతారన్నది కూటమి నేతలకు కూడా ఉత్కంఠగా మారింది.